హలో, వచ్చిందమ్మా వాసన. బీట్రూట్ వంటలకి స్వాగతం. ఇవాళ బీట్రూట్ వంట కోసం చింత చిగురు పచ్చడి చేసి చూపించాలనుకుంటున్నాను. అందుకని ఎందుకు ఆలస్యం, చేసేద్దాం, మొదలుపెట్టాను. హ్యాపీ చిగురు పచ్చడికి ఆకు కడిగి శుభ్రం చేసేసా. చింత చిగురు పచ్చడికి ఆకు కడిగి బాగా శుద్ధం చేసేసాను. ఇదిగోండి, దాంట్లోకి ఒక పిడికెడు పల్లీలు, ఏరుశనగపప్పు, కావలసిన ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా కొల తిరగమాత పెడతా ఉంటాను, చూస్తూ ఉండండి. అంతేనా? ఇదిగోండి చింత చిగురు శుద్ధంగా కడిగి రెడీ చేసేసాను. పెట్టేసేటప్పుడు చూపిస్తాను చూడండి. దాంట్లోకి ఇదిగోండి ఎండుమిరపకాయలు, పల్లీలు, ఏరుశనగపప్పు అన్నమాట, కరివేపాకు, ఇంకా తిరగమాత వస్తువులన్నీ వేస్తాను చూడండి. ముందుగా బాండలు పెట్టేశాను, ఆయిల్ వేస్తున్నాను ముందు వేయించేదానికి. ఆపేసి ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, వేరుశనగపప్పు వేసేసాము. ఇప్పుడు నూనె పోసేది అక్కడ చింతాకరి ఇట్ట లాగితే ముక్కలు అయినట్టుగా వస్తుంది. అట్లా పెట్టి అప్పుడు దాంట్లో ఇది మన ఇంటికి అతుక్కోరుండే కూడా మనకు తెలిసిపోద్ది. అట్లా లాగితే అది అట్లా లాగి పెట్టుకోవాలి. కాసేపు మూత వేద్దాం, ఉడికినట్టుగా ఆగద్దన్నమాట. ఇదిగోండి ఆకు బాగా వాడిచ్చేసాము, చెమ్మ లేకుండా. ఇదిగో నూనె కూడా వడారుతుంది, అంటే ఏగేసినట్టే లెక్క. అది దగ్గరగా ఇప్పుడు పెట్టే తర్వాత ఇప్పుడు పచ్చడికి
ఇప్పుడు పెట్టే తిరగమాత పచ్చడికి అనమాట. ఇదిగోండి కొద్దిగా మినప్పప్పు, రెండు మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు ఎందుకంటే కొద్దిగా వేసింది, అది గట్టిగా కటక్ అంటుంది, గమకరం చేస్తాను తినాలంటే. అందుకని ఎవరికి ఎక్కువ వేయరు మినపప్పు. అందుకని మినపప్పు అంటే 1 స్పూను, పచ్చెనగపప్పు 2 స్పూన్లు వేసా. ఇప్పుడు ఆవాలు వేసేయబోతున్నాను. ఇప్పుడు కొద్దిగా చిటికి నీళ్ళు వేస్తానండి. పచ్చడి భలే గట్టిగా ఉంది, వేసుకోవచ్చు. ఆపేసి మళ్ళీ అది పడితే నీళ్ళు కనబడుతుంది గుమ్మ. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఉప్పు చూడద్దా, సూపర్గా ఉంది. ఇదిగోండి మరి ఇందాక గట్టిగా ఉంది పచ్చడి. హ్యాపీ పెట్టేసాం తిరగమా, సూపర్గా ఉంది. ఇదిగోండి చింతచీగురు పచ్చడి. బాగు సూపరు, చాలా బాగుంది. చాలా బాగుంది. ఏం చేశాననే కాదు, ఎప్పుడు బాగుంటుంది. నేను ఇలా చేస్తుంటాను పచ్చడి, చాలా బాగుంటుంది. చిన్న చితకాయ ఏం కాదు, ఏ శనగపప్పుల పచ్చడి లాగా కాదు, ఇంకా కూడా టేస్ట్ అదుర్సుగానే ఉంది. అంటే కొద్దిగా ఏ శనగపప్పులు వేసుకొని, మరి ఎంత ఆకు వేసుకొని, ఎండుమిరపకాయలు వేసుకొని, ఎవరికి దగ్గర కారం వాళ్ళు వేసుకోవచ్చు. మిరపకాయలు 2 ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. అదుర్సు బాగుంటుంది. ఏ శనగకాయల పచ్చడి అదుర్సు. చింతచీగురు పచ్చడి అదుర్సు చాలా బాగుంది. ఈ చింతచిగురు పచ్చడి సంవత్సరానికి 2 సార్లు అయినా చేస్తుంటాను నేను. అందుకని చెప్పేసి చిగురు ఇప్పుడే కొత్తగా వస్తుంది. ఒక 20 రోజులు నుంచి అమ్ముతున్నారు మాకు. మా దగ్గరికి కొనుక్కొచ్చి ఏమన్నా కానీ చేసి యూట్యూబ్లో పెట్టారని. దీంట్లోకి నంచుకోవడానికి
వడియాలు నంచుకోవచ్చు, ఉప్పు మిరపకాయ నంచుకోవచ్చు, మామిడి పళ్ళు నంచుకోవచ్చు. చిగురు వచ్చే కాలం ఎక్కువగా అమ్ముతారు కాబట్టి. లేదనుకుంటే నీసు తినేవాళ్ళు అయితే ఉప్పు చేపలు కాల్చుకొనైనా తినొచ్చు, వేయించుకొనైనా తినొచ్చు. కరవాడ చేపలు, పచ్చి చేపలు కూడా ఫ్రై అయితే నంచుకోవచ్చు. ఇక ఎన్నో ఉంటాయి కదండి తాలింపులు, అన్నీ నంచుకోవచ్చు. హ్యాపీ, చాలా బాగుంది మా ఈ పచ్చడి. ఇలా మీరు చేసి కల్తీలు చేయబాకండి మళ్ళీ దీంట్లోకి అదని ఇదని చింతపండు అని ఎగస్టాలు వేయబాకండి. ఆకులు సాలు బాగా అంత ఆకులోకి పీచులతో పట్టుకొని వేస్తే చాలు. ఏర్చనపప్పు సూపరు. అది సూపర్ అంటే సూపర్ కదా, అగురుసు ఉంది. మా ఈ ప్రోగ్రామ్ చూసి లైక్లు కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి. మరికొన్ని వంటలతో మీ ముందుకు వస్తాను. హ్యాపీ.